బట్ దేవుడి కృప బట్టి దేవుడు ఇంచుమించు అనేక ప్రార్థనలు ధ్యానిస్తానికి సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థనలతో పాటు కొత్త నిబంధనలో తక్కువ ప్రార్థనలే మనకున్నాయి, అధికమైన ప్రార్థనలు లేవు. కాబట్టి పౌలు రాసిన ఉత్తరములు కూడా ధ్యానిద్దామని ఆలోచించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఇది నా చిత్తము ముందుకు వెళ్ళన్న సెలవిచ్చాక ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమంలో పౌలు రాసిన ఉత్తరములన్నీ కూడా మనం ధ్యానిస్తానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంచుమించు అనేక కార్యక్రమాలు చేసాం. ఇవన్నీ మీరు జోసెఫ్ ప్రకాషన్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు, వీక్షించవచ్చు. అనేక సంగతులు మీకు బోధించి ఉన్నాను ఆల్రెడీ. మరి ఈరోజు దేవుడు మనల్ని మొదటి తెస్సలోనికీ 4వ అధ్యాయం తీసుకొచ్చాడు. మరి నిన్న మనము మొదటి తెస్సలోనికీ 3వ అధ్యాయం చూసాం. మరి దేవుని చిత్తమైతే ఇంకా 2వ తెస్సలోనికల పత్రిక, ఫిలెమోను, హెబ్రీయుల పత్రిక, 3 పత్రికలు మన ఎదుట ఉన్నాయి. సో దేవుడు ఇంతవరకు తన కృపను చూపించి నడిపిస్తున్నాడు. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రసంగము. దయచేసి ఇది అందరికీ అవసరమైన మాటలు, అందరికీ వినాల్సింది. పిల్లలు వినాల్సింది, యవ్వనస్తులు వినాల్సింది, మధ్య వయసు వారు వినాల్సింది, వృద్ధాప్యం ఉన్నవారు వినాల్సిన మాటలు ఇవి. కాబట్టి అందరూ మీరు కూర్చోండి, చివరి వరకు దేవుని వాక్యం వినండి. దేవుడు మనతో ఏం మాట్లాడుతారో మనం చూద్దాం. కాబట్టి ఈ లింక్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా తెలియపరచండి. మరి కార్యక్రమం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నాను నాయనా. ఈరోజు సాయంకాల సమయంలో మమ్మల్ని ఎలాగా ఈ ఆన్లైన్ ద్వారంగా మమ్మల్ని చేతపరిచి నీ వాక్యంని ధ్యానిస్తానికి, నీ సన్నిధిలో నాయనా నీ మాటలు అయ్యా మెమరీ వేస్తానికి ఇచ్చిన కృప బట్టి వందనములు. వాక్యం వినటం వలన విశ్వాసము కలుగును నీ వాక్యం సెలవిస్తాం. అవునైనా నీ మాటలు మాకు విశ్వాసము, జీవపు ఊట నాయన, మాకు నిత్యమైన వెలుగుగా ఉంది నాయన. నీ మాటలు మాకు ఈ సమయంలో దయచి నన్ను నిస్సులోచాడు మరుగుపరచు. ఈ సమయంలో నువ్వు హెచ్చించబడు, నువ్వు గణపరచబడు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 4వ అధ్యాయం మనం చూద్దాం. మరి ఈరోజు ప్రసంగ అంశం ఏంటంటే దేవునిని సంతోషపెడతాం. నేను 26 సంవత్సరాలకి ఉద్యోగం మానేశాను. నా 19 సంవత్సరాలప్పుడు నేను ఉద్యోగం చేశానండి. 26 సంవత్సరాలకు నేను ఉద్యోగం మానేశాను. ఉద్యోగం మానేశాక గురి ఏంటి అని నేను ఆలోచించినప్పుడు, ఎందుకు నేను సేవ చేయాలి, సేవ ద్వారంగా నేను ఏంటి సంపాదించుకోవాలి, లేకపోతే ఏంటి నేను అకాంప్లిష్ చేయాలి అనే ఆలోచన కలిగినప్పుడు దానికి జవాబు ఏంటంటే, నేను దేవునిని సంతోషపెట్టాలి. నా సేవ, నా ప్రసంగము, నా పరిచర్య, నా జీవిత విధానం ద్వారంగా దేవుడు సంతోషపడాలి. దేవుని సన్నిధిలో నా జీవితం ఒక మంచి సువాసనగా ఉండాలి అనే ఆశను, గురిని నేను కలిగి ఉన్నాను. ఆ ఉద్దేశముతోనే ఇన్ని సంవత్సరాలు సేవలోకి దేవుడు నడిపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఈరోజు చాలామంది సేవకు వస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఏంటి మీ ఉద్దేశం? ఏమండి, ఉద్యోగం చేసేటప్పుడు అబ్జెక్టివ్ అని అంటారు. మన రెజ్యూమ్, ఉద్యోగానికి వెళ్తామన్నప్పుడు మన రెజ్యూమ్ ఇస్తాం, దాంట్లో అబ్జెక్టివ్ అని ఉంటుంది. అలాగే మనం ఒక టాస్క్ చేస్తున్నప్పుడు దానికి అబ్జెక్టివ్ ఉంటుంది. అబ్జెక్టివ్ ద పర్పస్. అలాగా మీ జీవితము ద్వారంగా దేవునిని మహిమపరిచేదిగా, లేకపోతే గణపరిచేదిగా, దేవునిని మెప్పించేదిగా, దేవుని వాక్యానుసారంగా జీవించేదిగా, దేవుని చిత్తము చెయ్యాలి అనేది మీ గురా, నోకమా? పౌలు మొదటి తెస్సలోనికీ సంఘానికి, పౌలు తెస్సలోనికీ సంఘానికి ఈ మొదటి తెస్సలోనికీ పత్రికలో రాస్తున్నాడు ఏంటంటే, మీరు దేవుని మెప్పించేవారుగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే, తెస్సలోనికీలో ఉన్న సంఘము ప్రత్యేకత ఏంటంటే, వీరు పౌలుతో పాటు కొట్టబడ్డారు, పౌలుతో పాటు దూషించబడ్డారు, పౌలుతో పాటు అవమానించబడ్డారు, పౌలుతో పాటు వీరు శ్రమల్లో పాలు పొందారు. కానీ వీరు ఒకటి మర్చిపోయారు. ఏంటది? వీరి దేహముల ద్వారంగా కొట్టబడతాము, లేకపోతే శ్రమలు అనుభవిస్తాము మాత్రము దేవునిని సంతోషపెట్టదు. నేను దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఏం చేయాలి, మీరేం చేయాలి అనే సంగతిని పౌలు ఉత్తరపూర్వకంగా తెస్సలోనికీ ఉన్న సంఘానికి రాసి తిమోతి ద్వారంగా, లేకపోతే ఏమండి తిమోతి ద్వారంగానే ఈ ఉత్తరాన్ని అందజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, మొదటి తెస్సలోనికీ 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మీ బైబిల్ కూడా తెరవండి. ఒకవేళ మీకు బైబిల్లో తెలుస్తుంది నిర్లక్ష్యంగా ఉంటే
లేకపోతే మీరు అందులో ఉంటే నా మాటలు జాగ్రత్తగా వాక్యం చదువుతున్నట్టు మీరు వినండి. చూద్దాం. మెట్టకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరెలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. చూడండి, ఇక్కడ 2 వచనములు జస్ట్ గివింగ్ ఇంట్రడక్షన్. నేను చెప్పేది ఇట్స్ నాట్ ఏ ఆప్షన్, బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్. యేసుప్రభు శిష్యులు ఆజ్ఞించాడు, ఏం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇది ఆప్షన్ కాదు, ఇది ఆజ్ఞ శిష్యులకి. ఏమండి, అలాగే ఇక్కడ పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఆజ్ఞిస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడికి ఈరోజు దేవుడు ఈ ఆజ్ఞిస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ? దేవుని మనం సంతోషపెట్టాలి అంటే మన దేహముల ద్వారంగా ప్రభు చిత్తములో ప్రభు ఉద్దేశాల ప్రకారం మనము ప్రభువుని మెప్పించాలంటే ఏం చేయాలి? చూడండి, ఈరోజు చాలామంది మనం రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకుంటున్నాం. చాలామంది మనం పుట్టుకతోనే క్రైస్తవులమి, మన తల్లిదండ్రులు సేవకులు, బిషప్, పోపు, ఏమన్నా చాలామంది మన తల్లిదండ్రులు ఎంతో ఒక గొప్ప పరిచర్య చేశారు. అంత మాత్రాన నీ జీవితం ఆటోమేటిక్గా నువ్వు ప్రభువుని సంతోషపెట్టేవాడిగా అయిపోయావా? కాదు కదా. చాలామంది వాళ్ళు వాగ్దానాలు చూపిస్తుంటారు. అన్నా, నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, అన్నా దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు, అన్నా నన్ను అలా చేస్తానన్నాడు, ఇలా చేస్తానన్నాడు. అంటే వాగ్దానం తీసుకుని నువ్వు సంతోషపడిపోతున్నావు, కానీ ఆ వాగ్దానము నెరవేర్చే వరకు లేకపోతే నెరవేర్చబడే అర్హమైన జీవితం నువ్వు కలిగి ఉండలేదే. చూడండి, వాగ్దానాలు వారిని ఎలా నెరవేరుతాయి? దేవుడు వాగ్దానం ఇచ్చాడు మోషేకి, వాగ్దానం ఇచ్చాడు యెహోషువకి. వాగ్దానం ఇచ్చినప్పటికీ వారి జీవిత విధము సరైన మార్గం నడిచాడు. యోసేపు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? నీ సహోదరులు నీకు నమస్కరిస్తారు. మరి అది వెంటనే పొందుకున్నాడు ఆయన. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు అనుభవించాడు. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన స్థితిని మర్చిపోతున్నాం. చూడండి, భక్తి మన దేశంలో భక్తి అనేది, కామం అనేది కూడా ఏమంటే దాన్ని ఆరాధిస్తుంటారు. లైంగికమైన పాపాలు కూడా ఆరాధిస్తుంటారు. చూడండి, భక్తి అనేది ఆత్మ సంబంధమైనది. చూడండి, చాలా ముఖ్యమైన మాటలు. ఒక అండర్లైన్ చేసుకోండి. ఇది మన జీవితానికి ఎంతో ముఖ్యమైన మాట. చూడండి ఒకసారి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.
వేషభాషణ, లేకపోతే పైన అవతారము, లేదా పైన ఏమండి వికృతమైన క్రియలు కలిగిన దేవుడు చూసేది. దేవుడు చూసేది నీ హృదయం కదా. మనుషులు చూసేది పై రూపమైన వస్త్రాలు, పై రూపమైన వస్తువులు, పై రూపమైన కార్యం. ప్రభువు నీ వస్త్రాలు ఎంత ఖరీదైనవి, నువ్వు ఎంత ఖరీదైన బంగారం పెట్టుకున్నావు, లేకపోతే నువ్వు ఎంత చక్కగా చదువుకున్నావు, నువ్వు ఎంత మంచి ఉద్యోగము, నీ బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయి, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, అది కాదు చూడండి. ప్రభువు చూసేది నీ హృదయ స్థితి. హృదయం బహు ఘోరమైన వ్యాధి కలిగేది. ఓకే, క్షమించండి. ప్రభు వినబడుతుందా? ఎస్. ప్రభువు చూచేది మన హృదయ స్థితి కదా. మన హృదయము బహు ఘోరమైన వ్యాధి కలిగినది. ఈరోజు చాలామంది మనం మర్చిపోతున్నాం ఏంటంటే మన హృదయము బహు ఘోరమైనది. చాలాసార్లు మనము వాడు సరిలేడండి, వీడు సరిలేడండి, వీరు మంచివారు కాదండి, వారు మంచివారు కాదండి అని అనేక సార్లు మనము వారు మంచివారు కాదు, వీరు మంచివారు కాదు, వీరు సరైన వారు కాదు, వారు సరైన వారు కాదు అంటుంటాం. కానీ సరైనది కానిది ఏంటంటే నీ హృదయమే. మన హృదయం బహు ఘోరమైన వ్యాధి కలిగినది. మన హృదయం బహు మోసకరమైనది. చూడండి, దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యము మనకి పక్కవాడి సంగతి, ఎదుటివాడి సంగతి కదా బయలుపరిచేది. దేవుని వాక్యము నీ హృదయ స్థితిని బయటపెడుతుంది. ఆర్ఆర్కే మూర్తి గారు చాలా గొప్ప దేవుని సేవకులు, నన్ను అభిషేకించిన సేవకులు. సేవ కోసం మా నాన్నగారు సేవకు శాఖ 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నేను కాదు ఆర్ఆర్కే మూర్తి గారు నీకు అభిషేకించాలని ఆయన పిలిపించి అభిషేకించారు. నాకు చాలా ఇష్టమైన గొప్ప ఒక ఆత్మీయమైన సేవకులు. ఆయన చివరి జూలై 15వ తారీఖున నన్ను అభిషేకించారు. జూలై 15వ తారీఖు 2011 within 1 yearలో ఆయన మరణించారు. ఆయన జీవితం చాలా చివరి స్థితిలో కూడా ఎంతో ఒక దీనమైన జీవితం జీవించారు. ఆయన అంత గొప్ప సేవకులు. ఆర్ఆర్కే మూర్తి గారు రక్షించబడినప్పుడు ఆయన ఒక ఆచారి, బ్రాహ్మణుడు. ఆ రోజు ఆ మిషనరీలకి వాక్యమును తర్జుమా చేస్తానికి వెళ్ళిన వ్యక్తి బైబిల్లో తప్పులుంటే కనుగోవాలి అని బైబిల్ చదివాడండి. కానీ బైబిల్ అంతా చదివేశాక కనుక్కున్నది బైబిల్లో తప్పులు కాదు, కానీ తన హృదయములో ఉన్న తప్పులు. అలాగనే ఈరోజు చాలామంది మనము పరిశుద్ధంగా ఉండాలంటే మొదటగా పరిశుద్ధ గ్రంథముని చదవాలి. పరిశుద్ధంగా ఉండటమనేది ఆచారం కాదు, కానీ పరిశుద్ధంగా ఉండటమనేది అభ్యాసం చేసుకోవాలి. మన ప్రభువుని సంతోషపెట్టాలంటే ఈ దేవుని చిత్తము. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధత లేకపోతే వారు దేవుణ్ణి చూడలేరు. ఈరోజు మన హృదయ స్థితి ఎలా ఉంది? పరిశుద్ధముగా మన హృదయంకి ఉండకుండా విరోధం ఏంటి తెలుసా? జారత్వము అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. సెక్షువల్ ఇమారలిటీ. ఏమండి? వ్యభిచారము, జారత్వముని 2 కలిపితేనే సెక్షువల్ ఇమారలిటీ అంటారు. ఒక్కొక్క బైబిల్లో ఒక్కొక్క ట్రాన్స్లేషన్, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే జారత్వము, వ్యభిచారము 2 శరీర సంబంధమైన పాపాలు. వివాహం కాకముందే పరాయి పురుషుడితో, పరాయి స్త్రీతో అక్రమైన సంబంధం పెట్టుకునే వారిని ఏమంటారు తెలుసా? జారత్వం చేసేవారంట. ఈరోజు ఎంతోమంది యవనస్తులు దేవుడిచ్చిన మీ పవిత్రతని, దేవుడిచ్చిన ఆ కన్నితనమని పరాయి పురుషుడికి, పరాయి స్త్రీకి ఇచ్చి మీ జీవితములు, మీ హృదయములు, మీ మనస్తత్వాలు పాడు చేసుకొని ఎంతోమంది ఈరోజు కృంగిపోతున్నారు యవనస్తులు. ఎందుకు తెలుసా అండి? లవ్ ఫెయిల్ అయిపోయింది. బైబిల్లో రాయబడింది, లవ్ నెవర్ ఫెయిల్స్.
దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈరోజు శరీర ఆకర్షణకు చోటిచ్చి జారత్వానికి బానిసైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వ్యభిచారము, వివాహమైన వారు, పరాయి పురుషుడితో పరాయి స్త్రీతో అక్రమంగా సంబంధం పెట్టుకున్న వారు వ్యభిచారులు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వ్యభిచారం చేసిన వారిని, జారత్వం చేసిన వారు తీర్పు తీర్చగా మానను. చూడండి, మిగిలిన పాపాలు మన దేహానికి బయట, కానీ ఈ పాపాలు మన దేహముతో. ఈరోజు ఎంతమంది తెలుసా అంటే, ఎంతమంది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, నాకు తెలియదు తెలుగులో అనాలి, ఎంతమంది వారు ఇలా ఈ వ్యాధి ఉంది, ఈ భయంకరమైన వ్యాధి ఉంది, నాకు ఈ బలహీనత ఉంది. హెచ్ఐవి అనేది ఒక వ్యాధులు, అలాంటి వ్యాధుల్లో ఒక వ్యాధి అంతే. దానికంటే మించిన అనేక వ్యాధులు ఈరోజు మానవులైన మనుషులు బాధలు పడుతున్నారు. ఎందుకు? వాళ్ళ ఇచ్ఛలు, వారి కోరికలు. చూడండి, దేవుడు ఏ పాపమైన క్షమిస్తాడు, కానీ ఎక్కడైతే ఈ వ్యభిచారం అనే పాపం ఉంటుందో, ఈ జారత్వం అనే పాపం ఉంటుందో దేవుడు క్షమించలేడు. ఆ నోవహు దినంలో వారు తినుచు తాగుచు పెళ్ళికిచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ, ఎన్నిసార్లు చేసుకుంటా పెళ్ళి? ఏమంటే నువ్వేమైనా కుక్కవా, నక్కవా, మనం ఏమైనా జంతువులవా? ఒక్కసారి పెళ్ళి. దేవుడు నీకు హృదయం లేదా? దేవుడు నీకు మనసు లేదా? ఏమండి ఈరోజు దేవుడిచ్చిన పవిత్రతను, పరిశుద్ధతని కాపాడలేక, దేవుడిచ్చిన శుద్ధమైన మనసుని పాడు చేసుకొని ఎంతోమంది ఈరోజు ఎంతోమంది సహోదరులు కూడా చెప్తున్నారు, అన్నా మేము పోర్నోగ్రఫీకి బానిస అయిపోయామన్నా. ఇంకేమైనా జీవితం ఉందండి నీకు? నువ్వు పోర్నోగ్రఫీ, అశ్లీలమైన దృశ్యాలు నువ్వు బానిసం అయిపోయినప్పుడు ఇంకా నువ్వు నీ మనసు, నీ ఆలోచన విధము, ఎదుటి వ్యక్తిని నువ్వు పవిత్రంగా చూడగలవా? నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలవా? ఈరోజు పిల్లలు, చిన్న పిల్లలు, 2వ తరగతి 3వ తరగతి పిల్లలు అశ్లీలమైన దృశ్యాలు బానిస అయిపోయారు. ఎంత భయంకరం! ఎంతోమంది తల్లిదండ్రులు నా ఫోన్ చేసి చెప్తున్నప్పుడు ఎంత విడోరం అంటే ఇది. సెక్స్ అంటే ఏంటో మాకు తెలిసేది 18 years 19 years వరకు మాకు ఏమంటే సెక్స్ అంటే ఏంటో తెలిసేది కాదు. కానీ ఈరోజు పసిపిల్లలు, 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు మాట్లాడే హాట్ టాపిక్ ఏంటో తెలుసా అంటే సెక్స్. ఎంత భయంకరమైన సినిమాల్లో ఏమండి నగ్నమైన దృశ్యాలు, సినిమా థియేటర్లో సగం వేసుకునే బట్టలు, ఏంటండి ఎంత భయంకరం ఇది, ఎంత భయంకరం. అది వాడి పిల్లల మనస్తత్వం, వాళ్ళ మైండ్, వాళ్ళ హెల్త్. ఏమండి ఎంతమంది యవ్వనస్తులు చెప్పండి. నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని అయితే ఒక అబ్బాయి జీవితాన్ని పాడు చేశారు. రేపు నువ్వు వివాహం అయినప్పుడు నీకు కుమార్తె పుడతాడు కదా, నీకు కుమారుడు పుడతాడు కదా. చెప్పండి, అలా ఎవరైనా అసభ్యమ్మగా నీ కుమార్తె మీద నీ కుమారుడితో ప్రవర్తిస్తే నువ్వు ఊరుకుంటావా? ఏది విత్తుతామో అదే కోస్తాము. ఈ శరీరంతో చేసిన పాపములు భయంకరమైనవి. చూడండి, దేవుడు మనకి ఈ శరీరం ఇచ్చాడు. సెక్స్ తప్పు కాదు. సెక్స్ ఈజ్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్ టు ద మ్యారీడ్ కపుల్. ఏమండి, సెక్స్ అనేది వివాహం చేసుకున్న వారికి దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఎందుకంటే వారు ఆనందించి మల్టిప్లై అవ్వాలి, పిల్లలు పుట్టాలి. అది భార్యాభర్త మధ్యనే ఉండాల్సింది, అది గదిలో ఉండాల్సింది. అలాంటిది ఈరోజు అసభ్యంగా వాల్ పోస్టర్ల మీద, టీవీల మీద, సెల్ ఫోన్లలో, ఏమంటే పబ్లిక్ ప్లేసెస్ మీద ఉండటానికి ఎంతమంది జీవితం ఈరోజు పాడైపోయింది తెలుసా అండి. అసలు వాళ్ళు చదువుకోలేక, ఉద్యోగం చేయలేక, మానసికమైన బలహీనతలు గురయ్యి, ఆరోగ్యం కృషించిపోయి, జీవితంలో చంచలవారుగా, యాసావు వ్యభిచారం, చంచలవాడు, స్థిరత్వం లేనివాడు, తిండిపోతూ. అందుకే నీ దేహముని దేవుని ఆలయముగా, 1 కొరింథీ 6వ అధ్యాయం మీరు చదవచ్చు. నీ దేహము దేవుని ఆలయము. చర్చికి వెళ్ళి చచ్చండి అంటుంటారు చాలామంది. పరిశుద్ధమండి. అయ్యా, ఇటుకలు రాయి కదయ్యా చర్చు. నీ హృదయము, నీ శరీరము దేవుని ఆలయం. నీ శరీరంలో పరిశుద్ధాత్మ నివసిస్తాడు. పరిశుద్ధాత్ముడు చర్చిల్లో కదా ఉండేది, నీ హృదయముల్లో ఉంటాడు ఆయన. ఈరోజు బోధకులు ఎంతోమంది పోయి ఇక్కడికి రండి, ఈ చర్చికి వచ్చే ప్రార్థన చేసుకో. ఏమండి, ఆ చర్చిలో సులువు ఉంటుంది. ఆ సులువు ముందు ఏముంటుంది తెలుసా? కానుక పెట్టి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సులువుకి వందనాలు పెట్టుకుంటారు, కానుక. అది కాదు, సిలువ ఉండాల్సింది చర్చిలో కాదు, సిలువ ఉండాల్సింది నీ గుండెలో, నీ శరీరంలో, నీ మనస్సులో, నీ ఆలోచనలో.
నీ దేహము సిలువ వేయబడాలి. లోక కామ ఆకర్షణలకి, వ్యభిచార తలంపులకి నువ్వు సిలువ వేయబడాలి. ఈరోజు ఎంతమంది క్యారెక్టర్ లేని వారుగా ఉన్నారు. ఎంతోమంది ధనవంతులను చూశానండి. ఎంతోమంది ధనవంతులు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతోమంది ధనవంతులు, భారతదేశాన్ని కొనగలిగినంత కోటీశ్వరులు కూడా చూశాను. తాగకుండా, వ్యభిచార పనులు చేయకుండా ఉండలేరండి. అంత ధనం ఉంటే ఏం ప్రయోజనం? అంత చదువు ఉంటే ఏం ప్రయోజనం? అంత జ్ఞానం ఉంటే ఏం ప్రయోజనం? సొలొమోనుకి ఎంత జ్ఞానం! అంత గొప్ప జ్ఞాని 1000 మంది భార్యలు. ఏమండి, 1000 మంది భార్యలు. ఆలోచించారు అసలు. ఒక భార్యతోనే ఎలా చేసి చాలామంది పురుషులు పోరాడుతారు. అలాంటి వాడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడు? ఆ భార్యలో తన మనసుని తిప్పేశారంట. పాప, ఎంత కామముతో నిండి ఉన్న వ్యక్తి అయితే అలా ప్రవర్తించుంటాడండి. ఎవరు తన తల్లి? బెత్షెబా. ఎలా పుట్టాడు? పరాయి భార్యని తీసుకుని తనని చంపి విచారంతో పుట్టిన, ఇంకా అంతే ఆ వంశం. చూసారా? ఈరోజు మన జీవితంను సరిచేసుకోవాలి. ఈ దేహాన్ని చూడండి, వ్యభిచారమే కదా అనొద్దు, జారత్వమే కదా అనొద్దు, ఆ వయసు నిమిత్తం వచ్చిందే కాదా అనొద్దు. నీ వయసు నిమిత్తం వచ్చి నీ కామ ఇచ్చను సిలువేయాలి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆ వ్యభిచార తలంపుల కోసం జయమడకండి. ఈరోజు నీ జీవితం పవిత్రపరచబడాలి. చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం. 4వ వచనం చదవండి దయచేసి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యాయ జనుల వలె అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. కామ ఎన్ని మతాలు ఉన్నాయో, ఆ మతాలు డ్యాన్సులు ఆడతారు, దాని తర్వాత తాగుతారు, దాని తర్వాత వ్యభిచార కార్యాలు పాల్పొందుతారు. కామ అభిలాష అన్ని జడులు. కామముతో నిండి ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడండి? కామముతో ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు? శరీర ఇచ్చల్ని, శరీర కోరికల్ని సిలువేయాలి. మనం పవిత్రులుగా పిలవబడాలి. ఎందుకంటే ఈ శరీరం మట్టి అనేది మన్నికి వెళ్ళిపోతుంది, ఆత్మైన దేవుని దగ్గరికి వెళ్తుంది. చూడండి, నీ కామ అభిలాషలు, కామ ఇచ్చలు. ఇంట్లో భార్య ఉండగా, ఈ వివాహం వయసుకు వచ్చిన పిల్లలు ఉండగా, యవ్వనస్తురాలు ఉండగా నువ్వు పరాయి స్త్రీతో వెళ్ళి అక్రమైన సంబంధం. అసలు ఎంత కామతో నిండి ఉన్నాను, ఎంత అసలు స్థిరత్వం లేని ఒక నీకు అసలు ఏం విలువ ఉంటుంది? నీకు ఒక వీధిలో ఉన్న కుక్క ఒకటే. ఈ ఇంట్లో కుమారులు ఉండగా, భర్త ఉండగా పరాయి పురుషుడితో లేకపోతే పరాయి స్త్రీతో వెళ్ళి నువ్వు అక్రమైన సంబంధం పెట్టుకుంటే ఎంత హీనమండి, అసలు ఎంత దరిద్రత. నీ కామ ఇచ్చని సిలువేయబడాలి. తిండిపోతులు, రిద్రబోతులు. ఈరోజు ఇది మనం సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలండి. ఏమండి, ప్రతి ఒక్కడు పరిశుద్ధమైన మార్గములు ప్రేమ. చూడండి, బైబిల్లో ఉన్న మాటలు మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? కార్ డ్రైవింగ్ కాదు, ఐఏఎస్ ఎగ్జామ్స్ కాదు, లేకపోతే ఏమంటే ఏరోప్లేన్ నడుపుతాం కాదు. తన దేహాన్ని ఆధీనంలో ఉంచుకుంటూ నేర్చుకోవాలి. కీర్తనలో ఒక మాట ఉందో, యవనుడా నీ ఆశలు నీ చేయి దాటనవద్దు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటే ఒక ట్రాన్స్లేషన్ రాయబడి చాలా చక్కగా రాశాడు, టైం లేదు మనకు చూస్తానికి. ఓ యవనుడా నీ ఆశలు నీ చేయి దాటనవద్దు. ఏమంటే ఎలాగా యవనస్తుడు పవిత్రంగా జీవించగలడు? నీ వాక్యము నా హృదయం ఉంటేనే కదా. యవనేచ్ఛల నుంచి పారిపో, నీతిని విశ్వాసాన్ని వెతుకొని నడిపావు. ఏమంటే ప్రతి ఒక్కడు తన దేహాన్ని సిలువేసుకుంటూ నేర్పించాలి. మొన్న ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఒక స్థలాన్ని మీటింగ్కి వెళ్ళి రాత్రి 12:30, 1 గంట అయిందండి. ఇక్కడ ఒక చోటకి సరే ఇక్కడ భోజనం దొరుకుతుంది, లేట్ అయిపోయింది. నేను భోజనంకి వెళ్దామని ఆ సహోదరి తీసుకెళ్తే వెళ్ళాం. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు సగం డ్రెస్సులు వేసుకుంటూ, చేతుల్లో సిగరెట్లు పెట్టుకుంటూ, డ్రగ్స్ వేసుకుంటూ రాత్రి 1 గంటకి 2 గంటలకి ఇకికులు పక్కపక్కలు నవ్వుకుంటూ, ఏంటి ఆ తిండిపోతానం ఏంటి, ఆ తాగుపోతానం ఏంటి, ఆ కాల్చడం ఏంటి, ఎంత అసభ్యం. నాకు సిగ్గేస్తుంది వాళ్ళని చూస్తే. చిచి, సిగ్గేస్తుంది. వాళ్ళకి సిగ్గు లేదు. ఏమండి, జంతువుల కంటే హీనంగా అవయవాలన్నీ బయట పెట్టుకొని అసలు ఎందుకు పనికి వస్తారండి? అలా ఎవరు సరే ఎందుకు పనికి వస్తారు? ఏమండి, ఇది ఫ్యాషన్ అంటే ఏం ఫ్యాషన్? ఒళ్ళు బయట పెట్టుకుని వెళ్తాం ఫ్యాషనా?
నీ ఒళ్ళంతా చూపించుకుంటావు. ఫ్యాషనా? ఎంత వికృతంగా, ఎంత అసభ్యంగా. ఏమండి, చదువుకున్నవారా, చదువు లేనివారా? వీళ్ళు పట్టణస్తులా లేకపోతే కొండ జాతి వల్ల? మా నాన్నగారు ఇర్లా కొండల జాతి వారితో పరిచయం చేసేవారు. చాలా మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవారు, సంఘంలో అనేక మంది తీసుకెళ్ళారు. వాళ్ళు పాపం ఏమండి, వాళ్ళకి నాగరికత లేదు, వాళ్ళకి చీర కట్టుకుంటారు రాదు, చీర దుప్పటి కట్టుకున్నట్టు చుట్టేసుకుంటారు. ఏమండి, పొట్లం కట్టుకున్నట్టు పట్టుకుంటారు వాళ్ళు. సరే, వాళ్ళు పాపం నాగరికత లేదు, వాళ్ళు బ్రష్ చేసుకుంటాం తెలియదు, స్నానం చేస్తాం తెలియదు, వాళ్ళు ఏదో వీళ్ళకి జుట్టు తలదూకుంటాం తెలియదు, భయంకరంగా ఉంటారు, వాసన భయంకరంగా ఉంటారు. ఆ కొండ జాతి వాళ్ళు సరే పర్వాలేదు వాళ్ళు అనుకున్నాను. ఇదేంటి పట్టణాల్లో ఏంటి ఇంత చదువుకొని ఇంత నాగరికమైన కుటుంబాల్లో పుట్టి ఎంత డీసెంట్, మళ్ళీ బెంచ్ కార్లు, ఆడి కార్లు, వస్త్రాలేయ్యా, ఎంత అసభ్యం, ఎంత అసభ్యం. ఏమంటే నీ దేహము కోరికలని ఆదిమ నుంచి. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు బట్టలు తక్కువ వేసుకుంటే ఫ్యాషన్ అని. చేసి ఏమంటే 26 దేశాలు తిరిగానండి, అనేక దేశాలు. ఈమెన్ అమెరికాలో కూడా కొన్ని స్థలాలు రాస్తారు, ప్లీజ్ కవర్ యువర్ డ్రెస్, మీ మెడ దగ్గర నుంచి కింద వరకు సరిగా డ్రెస్ వేసుకోండి అంటే, స్కర్ట్స్ ఏమంటే ఫుల్ స్కర్ట్ వేసుకోండి అంటారు. అమెరికా లాంటి దేశాల్లో, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఆలోచన అసలు సమస్యలే. దుబాయ్ లాంటిది చెప్పవలసిన గల్ఫ్. కానీ మన భారతదేశం అది ఏమంటే ఇంత గొప్పగా ఒక కల్చర్డ్ కంట్రీ, మంచి నాగరికంగా ఉన్న మన దేశము ఈరోజు మన యవన బిడ్డలు చూడండి ఎంత అసభ్యంగా డ్రెస్ చేసుకుంటారు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. పాడైపోయింది లోకం, పాడైపోయింది మన దేశం. ఒకసారి గమనించండి, నీ శరీరాన్ని నువ్వు ఆధీనంలో ఉంచుకోవాలి. నువ్వు పరిశుద్ధమైన మార్గం చూడండి. ఒక యవనస్తురాలుగా నువ్వు పరిశుద్ధంగా దేవుని కోసము నీ దేహాన్ని ఖర్చు పెట్టినప్పుడు నీ గర్భాన్న పుట్టపోయే బిడ్డలు ఆశీర్వదించబడిన వారు అంటారు. నువ్వు కల్చర్ అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు నీ దేహాన్ని ఖర్చు పెట్టుకుంటే నీ కడుపున పుట్టిన వారు భయంకరమైన దుర్మార్గులుగా ఉంటారు. దేవుడిని ఇచ్చిన నీ దేహాన్ని ఏమంటాడు తెలుసా? ఆ రోజు సారాయి అబ్రహాం ఐగుప్తు వెళ్ళినప్పుడు అంటాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఎవరైనా నా భార్య నన్ను చంపేస్తారు, నా చెల్లి అని చెప్పాను. సెకండ్ ట్రూత్, హాఫ్ సిస్టరే. కానీ ఏమని అలాగే అందంగా ఉంటే ఆ రాజుకు తెలుస్తుంది, ఆ రాజు సారాయితో శయనించాలి అని ఆశించినప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, భయంకరమైన వేదన ఇచ్చాడు. తన నా కుమార్తె. ఎందుకు దేవుడు అనుమతించలేదు? ఎందుకంటే దేవుడు తన గర్భములో పుట్టబోయే బిడ్డని పవిత్రమైన వాడు, తన వంశము నుంచి, ఇశ్రాయేలు వంశం నుంచి దేవుడు రాబోతున్నాడు. ఏమండి, ఒప్పుకోలేదు దేవుడు, ఒప్పుకోలేదు. అబ్రహాం ఒప్పుకున్నాడేమో కానీ తన ప్రాణానికి భయపడి దేవుడు ఒప్పుకోలేదు, నీ గర్భాన పుట్టబోయేవాడు పవిత్రుడు అని. ఏమండి, గమనించారేంటి? ఈరోజు పెళ్ళి కాకముందే అబార్షన్లు ఏంటి, పెళ్ళి కాకముందే ఏమండి లైంగికమైన పాపాలేంటి, ఎంత భయంకరం, ఎంత భయంకరం. ముందుకు వెళ్దాం దయచేసి. నా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏందన్నా ఇంకా ఓల్డ్ ఫ్యాషన్లా మాట్లాడుతున్నా అనొద్దండి. దేవుడే ఓల్డ్ ఫ్యాషన్ కాదు, మనమే ఓల్డ్ ఫ్యాషన్. ఏమండి, నోవా దినాల్లో ఇలాంటి పాపం ఉంది మొత్తం కడిగిపడేసాడు. సొదొమ గొమొర్రా మొత్తం అగ్నితో కాల్ చేశాడు. ఈసారి రాబోతున్నాడు చూడండి, ఇలాంటి వారు ఎముకలు కూడా దొరకకుండా దేవుడు అగ్ని ఆరదు, పురుగు చావదని నరకముల వాళ్ళ ఆత్మలతో ముట్టుమడిచిపోతాడు. చూడండి, మనం దేహము దేవుని ఆలయం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. 6వ వచనం చదువుదాం, కొంచెం ముందుకు వెళ్దాం, మనం సమయం లేదు. ఈ విషయమందెవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. చూడండి, ఇక్కడ చాలా చక్కని ఒక మాట ఉంది. ఎవడు ఆడ బ్రదర్ అండ్ సిస్టర్ ఉందా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరు ఒక ఎదుటి వ్యక్తి దేహాన్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఏమంటే ఈ ప్రేమించుకున్న వాళ్ళు కొబ్బరి నీళ్ళలో స్టాల్ తాగుతాం, పూలు ఇచ్చుకుంటాం, గ్రీటింగ్ కార్డు ఇచ్చుకుంటాం, అంతటితో ఆగిపోతే చాలా మంచిది. కానీ అంతటితో ఆగారు. ఏం చేస్తా తెలుసా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాతో పడుకో అంటాడు. నిజంగా నువ్వు ప్రేమిస్తే నాతోనే ఉండి అంటది. ఏమండి, ఏంటి నిజమైన ప్రేమ ఏంటి? కామమా?
ఏమండి పెళ్లి చేసుకుని ప్రేమించు, ఎవడొద్దన్నాడు? పెళ్లి చేసుకొని మీ ఆవిడని నువ్వు ప్రేమించుకో. ఏమండి ఇసాకు రెబెక్కాను వివాహం చేసుకున్న గుడారంలోకి తీసుకెళ్ళాక తనను ప్రేమించును ఉంది బైబిల్లో. పెళ్లి చేసుకోరంట, కరెంటు బిల్లు కట్టడంట, ఇంటి అద్దె కట్టడంట, గ్యాస్ బిల్లు కట్టడంట, సరుకులు కొనడంట. ఈమె కూడా ఏంటండి పిల్లల్ని పెంచుకోదంట, అంట్లు కడుక్కోదంట, ఇల్లు చక్క పెట్టుకోదంట, వండి పెట్టదంట. ఎన్ని వద్దు మనకి, డైరెక్ట్గా భార్య భర్తల్లా ఉందాం మనం. ఎంత భయంకరం అసలు, ఎంత భయంకరం అండి. సమాజంలో ఈరోజు ఇది తప్పు అనే గ్రహింపు కూడా లేదండి మనుషులకి. ఇది తప్పు, ఇదేంటంటే నా ఓల్డ్ మెసేజ్ లాగా ఉందంట, ఇది తప్పు అనే గ్రహింపు లేదు. ఈరోజు ఎంతమంది యవనస్తులు నా ఫోన్ చేస్తాను, అన్న మేము మానసికంగా కృంగిపోయాం. ఎందుకు కృంగిపోతున్నావు ఆయన మానసికంగా? చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు చచ్చిపోవాలని? ఒక అబ్బాయిని ప్రేమించాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకున్నాను, ఆత్మహత్య చేసుకుంటాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ దేహముతో మాట్లాడద్దు. 7వ వచనం దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. 7వ వచనం చదవండి ఒకసారి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుని వెంబడించాలని ఆశిస్తే, నువ్వు నిజంగా దేవుని రాజ్యం వెళ్ళాలని అనుకుంటే మొదటగా నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. నీ దేహము పరిశుద్ధం, కామ ఇచ్చల నుంచి, కామ కోరికల నుంచి విడుదల పొందాలి. అందుకే దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కానీ తోటైన సహాయకుని చేశాడు. ఏమన్నా తల్లిదండ్రులు కూడా ఇంగితనాలు లేదండి. అమ్మాయికి వయసు వచ్చింది, అబ్బాయి వయసు వచ్చింది, 27 సంవత్సరాలు వచ్చింది, 28 సంవత్సరాలు ఇంకా ఇంట్లో పెట్టుకుని అమ్మా నేను చూసుకుంటానండి. ఏంటండి చూసుకునేది? దేవుడే చెప్పాడు కదా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. చక్కగా వివాహం చేసి వాళ్ళని ఒక స్థిరపరచాలన్న ఆలోచన లేదు. మళ్ళీ వాళ్ళ వయసు దాటిపోయాక అయ్యో పెళ్ళి అవుతలేదండి పాస్టర్ గారండి, ప్రార్థన చేయండి అంటే ఏమంటే నరుడు ఒంటరిగా దేవుడే నియమించాడు. ఏమంటే దేవుడే వివాహం చేశాడు. చదువులకి సంధ్యలకి సెటిల్ అవ్వాలి. ఏంటి సెటిల్ అయ్యేది? ఏమండి దేవుడు చూసుకుంటాడు. పూర్వ దినముల్లో 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు పెళ్లి చేశారు. చైల్డ్ మ్యారేజ్ అలా చేయకూడదు అనుకోండి. చేసేసేది ఏం చేసుకుంటారంటే పంపిస్తే వాళ్ళు సెటిల్ అవుతున్నారు. 10 మంది పిల్లలు సెటిల్ అవుతారు. ఈరోజు పిల్లలు చేసే గోలుమాలు తల్లిదండ్రులు అర్థం కావట్లేదు. వీళ్ళు పుస్తకం పెట్టుకునేది పుస్తకంలో, సెల్ ఫోన్ పెట్టుకునే సెల్ ఫోన్లో చాటింగ్లు. రే మూతి మీద మేసం లేదు, అప్పుడే గర్ల్ ఫ్రెండ్ ఏంటి? మొన్న ఒక తమ్ముడు వచ్చాడు, అన్న నేను చాలా బాధగా ఉందన్న, చచ్చిపోవాలని. ఏమైందయ్యా అన్న? ఒక అమ్మాయిని చాలా సీరియస్గా ప్రేమించానన్న, అమ్మాయితో అన్నీ అయిపోయినాయి అన్న. షాక్ అయిపోయాను. నీ వయసు ఎంత అయ్యా అడిగా. అన్న నాకు 16 ఇయర్స్ అన్న. 16 ఇయర్స్ అమ్మాయికి వయసు ఎంత? అమ్మాయికి 12 ఇయర్స్. ఏంటయ్యా మాట్లాడుతున్నావు? 16 ఇయర్స్కి 12 ఇయర్స్కి ఏంటయ్యా? ఏమండి ఎంత భయంకరం. ఏంటి ఇప్పుడు బాధ ఏంటంట? వీని వదిలేసి ఇంకోని చూసుకుందంట. ఇది ఇప్పుడు బాధ. ఏంటంటే ఇది మన సమాజంలో మనం డెవలప్ అయిపోతున్నాం అనుకుంటున్నాం. దేంట్లో డెవలప్ అవుతున్నాం? పాపములో డెవలప్ అవుతున్నారు మన పిల్లలు. ఎందుకని పనికి వస్తారు? ఇంకేమైనా భవిష్యత్తు ఉందా అలాంటి పిల్లలకి? ఈరోజు తల్లిదండ్రులు అయిన వారు దయచేసి మీ బిడ్డలకి సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్లు ఇచ్చేశారు. ఎంత భయంకరమైన తప్పు చేస్తున్నారు తెలుసా మీరు? ఎంత భయంకరమైన తప్పు చేస్తున్నారు. దయచేసి మీ పిల్లలకు ముందు బైబిల్ ఇవ్వండి, ముందు క్రీస్తును ఇవ్వండి, ముందు యేసయ్యను ఇవ్వండి, ముందు వాడిని మందిరాన్ని తీసుకెళ్ళి మోకరించి ప్రార్థన చేయించండి, ముందు ఉపవాస ప్రార్థన తీసుకెళ్ళండి, ముందు దేవుని పట్ల ఆసక్తిని నేర్పించండి. తప్పుపోయాక, చేయి జారిపోయాక అయ్యో అంటే ఏం ప్రయోజనం? నా అబ్బాయి నా మాట వింటలేదని, నా అమ్మాయి చేతిలో ఉన్నప్పుడైతే నువ్వు వాడిని సరిగా నడిపించలేదు. ముందు నువ్వు వెళ్తేనే కదా, ముందు నువ్వు ప్రార్థిస్తేనే కదా, ముందు నువ్వు దేవుని వాక్యం చదువుతూనే కదా. ఏమంటే పరిశుద్ధముగా ఉండాల్సి అనేది ఇది దేవుని చిత్తము. దేవుడు మన అపవిత్రంగా ఉండటానికి పిలవలేదు, పవిత్రముగా ఉండటానికి పిలిచి ఉన్నాడు. 8వ వచనం చదవండి దయచేసి. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. పరిశుద్ధంగా జీవించకపోతే నువ్వు పరిశుద్ధాత్మని తునీకరిస్తున్నావు. చాలామంది అడుగుతుంటారు, నా పరిశుద్ధాత్మ విరోధముగా పాపం చేస్తూ క్షమించబడ్డా అంటే ఏంటన్నా? ఇదే, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బాప్తిజం పొందావు, నువ్వు దేవుని కోసం జీవిస్తా తీర్మానం చేసుకున్నావు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, పరిశుద్ధాత్మ వరములు దేవుని నీకు ఇచ్చాడు. కానీ మరలా నువ్వు కామ ఇచ్చాలకి, లోకాశాలకి, పాపానికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని ఇచ్చిన పరిశుద్ధతని నువ్వు తునీకరిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మను నువ్వు తునీకరించినట్లే.
నువ్వు నీ దేహము నీది కాదు, మీరు విలువ పెట్టి కొనుక్కున్నారు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు వ్యభిచార కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను కూడా చేయిపిస్తావు. అసలు కదా ఎంత భయంకరం. ఆలోచించి ఒకసారి ప్రియమైన సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది ప్రభువులో పాలు పొందుతున్నారు. ఎంతోమంది వారి దేహాన్ని దేవునికి ఇచ్చారు, కానీ మరలా కామ కార్యాలకు వెళ్ళి దేవుని ఆత్మను దుఃఖపెడుతున్నారు. అది భయంకరమైన పాపం. కుక్క తన వామితో తిరిగినట్లు మీరు చాలామంది విడిచిపెట్టిన వాటిని మరలా ముట్టుకుంటారు. ఈరోజు పశ్చాత్తాపడాలి, నీ హృదయం మారాలి. చూద్దాం, మనం ముందుకు వెళ్దాం. దయచేసి సమయం అయిపోతుంది. కొంచెం 9వ వచనం చదవండి, దయచేసి 9:10. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు నొకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పరచబడితిరి. అలాగుననే మాసిదోని అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుట చూడవలెనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక ఈరోజు నేను ఎప్పుడు అంటున్నాను, దర్ ఇస్ ఎ గ్రేట్ బిజినెస్. ఏంటి తెలుసు ఆ బిజినెస్? మైండింగ్ యువర్ ఓన్ బిజినెస్. కొంత పని పాట లేదు. పక్కోడి సంగతి, వాడు ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ప్రార్థన చేయమంటే ప్రభా వీళ్ళని మార్చు, అమ్మ ముందు నీ కొడుకు కోసం ప్రార్థన చేయమ్మ, ముందు మీ ఆయన కోసం ప్రార్థన చేయి, ముందు మీ భార్య కోసం ప్రార్థన చేయి, ముందు నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకో. పక్కోడి సంగతి నీకెందుకు? పక్కోళ్ళ పిల్లలు నీకెందుకు? పక్కోళ్ళ పనులు వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? ఏమండి వీళ్ళకి ఇంకేం లేదు. కొంతమందికి వాడేం చేశాడు, వీళ్ళు ఎక్కడికి పోయారు, వాళ్ళు ఏం చేశారు, వారు ఏ పెంటలో తొక్కారు, ఏ మురుగు గుంటలో కాలు పెట్టారు, నీ సంగతి చూసుకో. మైండ్ యువర్ ఓన్. ఒక క్రైస్తవుడు తన పని తను చూసుకుంటాడు. వీలుంటే ప్రేమిస్తాడు, లేకపోతే తన పని చూసుకుంటాడండి. ఏమండి కొంతమంది చాలామంది చూసు, కుక్క నువ్వు ఎందుకు అరిసావు? కుక్క నాకు అరుస్తుంది. అరిసాము కుక్కలు నోట్లో వేలు పెట్టడానికి ఏం తెచ్చి కరుస్తుంది. అది అరిస్తే నీ పని చూసుకుని పో. అది అరుచుకుంటుంది కుక్క కాబట్టి, అది అరుచుకుంటుంది, కేకలేస్తుంది, అమ్మని వెళ్ళిపోతుంది. దాన్ని ఇంతకు అరిసే ఉందని పాక పట్టుకుని అనుకో, లేకపోతే తన నోరులోకి చేపెట్టామనుకో అరుస్తుంది. అంతే మరి. ఏమన్నా అలా గొడవలు పెట్టుకుని రవస చేసుకుని తన్నుకుని గుద్దుకుని చివరికి రోడ్డు బాలు అయిపోయేవాడు ఎంతోమంది చూస్తాం. ఏమంటే ఎవరైనా నువ్వు నీ పనేదో నువ్వు చూసుకో, నీ జోలేదో నువ్వు చూసుకో. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ దేవుడు, నీవు అంతవరకు ఉండు. పక్క వాళ్ళ సంగతి నీకెందుకు? ఎదుటి వాళ్ళ సంగతి నీకెందుకు? వాళ్ళ సంగతి నేను సెటిల్ చేసేస్తానండి. చాలామంది పెద్దలంట, పేరుకి పెద్దలు, ఏమంటే తల మీద జుట్టు ఉంటుంది, తల మీద జుట్టు అని తెల్లగా ఉంటుంది. మేము సెటిల్ చేసేస్తామండి. చూడండి, వివాహం చేసుకున్నాక మొగుడు పిల్లలు కొట్టుకుంటారు, తన్నుకుంటారు, వాళ్ళు ఏం చేసుకుంటారు మనకు అవసరం. నువ్వు సెటిల్ చేస్తాను మధ్యలో వెళ్ళావు అనుకో, ఈరోజు సెటిల్ చేస్తానని చెప్పి వాడిని వేరుదేసేసి వాడిని రోడ్డు బాలు చేసేసి కోర్టులు కేసుకి వెళ్ళిపోయి ఈరోజు ఎంతమంది తెలుసా అండి వివాహమైన అరే పిల్లలు ఉన్నారే అని ఇంగిత జ్ఞానం లేకుండా ఏమంటే భార్య భర్తల మధ్య వెళ్ళొద్దండి. దయచేసి మీరు తల్లిదండ్రులైన కన్నవారైనా, మీరు సహోదరులైనా సహోదరులైనా ఎవరైనా భార్య భర్తల మధ్య అసలు దయచేసి అలా ఎంటర్ అవ్వద్దండి. మీరు ఎంత మీ బిడ్డల ఇష్టమైనా మీరు ఆ రోజు పెళ్ళప్పుడు ఏం చేస్తారు? చేతులు ఇచ్చేస్తారు. తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. ఇద్దరంతే, భార్య కూడా అంతే. ఏమంటే వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోనివ్వండి. వాళ్ళ జీవితం మీకేం పని? ఏదన్నా కాకుండా ప్రేమిస్తే ప్రేమించు, ఏదన్నా గౌరవిస్తే గౌరవించు. చాలాసార్లు నాకు నా భార్యకి మనస్తాపాలు వస్తుంటాయి. వచ్చినప్పుడు మా భార్య మా నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. మా నాన్నగారు ఎవరి దగ్గర సపోర్ట్ చేస్తారు? నా భార్యకే సపోర్ట్ చేస్తారు. కొడుకుని ఎప్పుడు సపోర్ట్ చేయాలి, అది కరెక్టు. అత్తగారు ఎవరు సపోర్ట్ చేయాలి? కోడలికే సపోర్ట్ చేయాలి. ఏమైనా అంతే కదా, కోడలికే సపోర్ట్ చేయాలి. అల్లుడి గారికి ఏమంటే అల్లుడి గారికి సపోర్ట్ చేయాలి నాన్న, మామగారు అల్లుడి గారికి సపోర్ట్ చేయాలి, అది కరెక్ట్. అంతేగాని నా కూతురు నీ కూతురు ఏంటి? వారిద్దరు వివాహం అయింది, వారి ఇద్దరు ఏకదేహం అయిపోయారు. కుటుంబాన్ని కలపాలనుకుంటే ఏమంటే ముందు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, నువ్వు ప్రేమతో ఉండాలి. ముందు అది బాగుపడాలని నువ్వు ఆశించాలి. కానీ అది ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళాలి. నీ కుదరపోతే బయటకు వెళ్ళిపో.
వాళ్ళు సెట్ అయిపో వాళ్ళు కొట్టుకుంటారు, తన్నుకుంటారు, ఏమండి వాళ్ళు ఒకరు కన్నీరు తుడుచుకుంటారు, వాళ్ళు కాపురం నువ్వు ఎవడు మూడో వ్యక్తి నేను మళ్ళీ చెప్తున్నానండి. ఎప్పుడు చాలామంది మీరు ఫోన్ చేస్తాను, అన్న మా భర్త ఇలాంటాడు, మా భార్య ఇలాంటాడు. నేను ఒకటే మా ప్రార్థన చేద్దామా నాకు తెలుసు. ఎందుకంటే నేను మీ మధ్యలో జోక్యం చేసుకొని మీరిద్దరు కలిసిపోయి ఈ పాస్టర్ గారండి మనకి అంతా ఎందుకు వచ్చిన కూడా మనం ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడైనా మంచి జ్ఞానం, మంచి ఒక ట్రిక్ చెప్తాను వినండి. ఎప్పుడు భార్యాభర్తల జోలికి వెళ్ళొద్దు. మీరు మంచి చేయాలని చెప్పి చెడ్డ చేయకపోతుంది. అసలు అమ్మా నాకు తెలియదమ్మా, నా జోలికి రావద్దు. మీ ఆయన మీ ఇల్లు పెళ్లి చేసాం, పంపించే తిరిగి పంపించాను, గుమ్మం ముందు తిరిగి పంపించాను, సెట్ అయిపోతారు వాళ్ళు. అంతేగాని నేను చూసుకుంటాను రా, నేను ఎవరో నేను చూపిస్తానంటే ఇంక అంతే. చూడు, నీ సొంత శరీరంతో నువ్వు పోట్లాడలేవు. ఈ కూడాస్తం ఎడాస్తంతో పోట్లాడగలదా? పోట్లాడలేదు. అవి వారే సెట్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి ఏమంటే ఎవడి పని వాడు చూసుకోండి. ఇంకోటి పక్కోళ్ళ పని చూసినోడికి వాడికి ఓన్ సొంత పని లేదు, అది మటు 100% గ్యారంటీ. ఏమంటే బైబిల్లో రాయబడింది చూడండి, అడు ఏమన్నాడు చూడండి, నీ చేతులారా నువ్వు పని చేసుకో. పని చేసుకునే వాడికి వాడు గొడవ చూసుకుంటాడు, వాడు పక్కోడు వాడు అవసరం లేదు. వాడికి ఓపుకుంటుంది పాపం, పక్కవాడి సంగతి వినటానికి ఓపుకుంటుంది, వాడి సమస్య తీస్తానికి ఒరే నేను పోవాలరా, ఆఫీస్ పోవాలరా బాబు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అనుకుంటాడు. ఈ పని పాటలు లేని వాళ్ళు ఊర్లో ఉన్న గొడవలన్నీ వీళ్ళకే కావాలి. పౌలు తెస్సలోనికీ వాళ్ళకి ఎంత చక్కగా చెప్తారు, బాబు ఎవరిని ఖాళీగా అలా కూర్చొని ఆ సెల్ ఫోన్ పెట్టుకొని గోక్కోకుండా పని చేసుకోండి అయ్యా. ఆ టీవీలు పట్టుకొని ఆ సీరియల్ చూడకుండా ఏదైనా ఉపయోగకరమైన చేయండి అయ్యా. అనవసరంగా వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్ళకుండా ఖచ్చితంగా ఆ రోజు టీవీలు ఫోన్లు రాసి ఉండేవారు పౌలు గారు. కానీ ఎంత కరెక్ట్, నా మాటలు కాదండి బాబు, ఆయన బైబిల్లో రాశారు, బైబిల్లో ఉండేది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్న మాట NIV ట్రాన్స్లేషన్ అప్పుడు అంత క్లియర్గా ఉంది. అది 2000 years ముందే రాసి పెట్టాడు పౌలు గారు. నీ చేతులతో పని చేసిన వాడు చక్కర భోజనం చేస్తాడు, నిద్రపోతాడు, వాడికి షుగర్ ఉండదు, BP ఉండదు. ఏమండి ఈరోజు మన జీవితాలు మార్చుకోవాలి, మన బతుకులు మార్చుకోవాలి. ఒకటి, దేవుని పరిశుద్ధంగా ఉండాలి. రెండోది, నువ్వు దేవుని లెక్క చెప్పుకోవాలి. నీ కుటుంబం, నీ కడుపున పుట్టిన నీ బిడ్డలు, అది కూడా ఎంత పెళ్ళి వరకే లేకపోతే ఒక వయసు వరకే. దాని తర్వాత నువ్వు నీ భాగస్వామి ఇద్దరు కలిసి ఉపవాసం నీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుని కోసం మీరు ఏదైనా చూడండి, చాలామంది రిటైర్ అయిపోయారని చెప్పి ఇంట్లో కూర్చోవద్దండి దయచేసి. నేను ఎప్పుడు అంటాను, చాలామంది అడుగుతుంటారు తండ్రి గారు ఏం చేయండి, ఏదో ఒకటి చేయండి అంటాను. ఏదో ఒకటి చేయండి అన్నాడు. ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే మీరు ఖాళీగా ఉంటే త్వరగా చచ్చిపోతారు. ఏదో ఒకటి చేస్తే ఇంక 100 సంవత్సరాలు బతుకుతారు. ఏమండి సీరియస్గా మనుషుడు తత్వం, ఖాళీగా ఉన్నారనుకుంటే రిటైర్ అయిపోయారు నా బతుకు ఆ కురుంగిదలకే చేసిపోయి ఏదో ఒక చిన్న వ్యాపారం చేయట్లేదు, ఏదో ఒకటి వర్క్ చేయండి. మీరు హ్యాపీగా ఉంటారు, మీరు ఎంగేజ్ అవుతుంటారు, ఇది మీరు మీ జీవితంలో ముందుకెళ్ళిపోతుంటారు. కాబట్టి పౌలు గారు చెప్పి మనం విందాం, మనం పాటిద్దాం. అలాగే పౌలు అంటున్నాడు, మీరు ఎవరి మీద ఆధారపడద్దు. ఎదుట వారిని గౌరవించండి, మీ అవసరతలు మీరు పౌలు ఒక మంచి క్యారెక్టర్ పర్సన్ అండి. తన దారి కోసం తను సంపాదించుకున్నాడు, తన భోజనం కోసం తను సంపాదించుకున్నాడు, తను వెళ్ళాడు, దెబ్బలు తిన్నాడు, మళ్ళీ ఇంతకి కానుక ఇచ్చారు సంగతి లేదు, దెబ్బలు తిన్నాడు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాడు. ఇంతసేపు పని చేసుకుని దేనికి దెబ్బలు తింటాం పర్వాలేదు ప్రభావం. అసలు ఆయన మనస్తత్వం వేరే మనస్తత్వం, మామూలు మనుషులు ఆయన. ఏమండి దేవుని కోసం దెబ్బలు తింటమే ఘనత అనుకునేవాడు. ఈరోజు మనం అలా ఉండాలి, పౌలులాగా మనం జీవించాలి. పౌలు తన జీవితంలో మొదటగా తన దేహాన్ని దేవునికి ఇచ్చుకున్నాడు, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, తను ఒక పవిత్రుడిగా జీవించాడు, కత్తి లాంటి సేవకుల్ని క్రీస్తు కోసం సిద్ధపరిచాడు. ఇన్ని సంవత్సరాలైనా సరే అనేక మంది మాలాంటి బోధకులకి ఒక మంచి రోల్ మోడల్గా ఉన్నాడండి. ఏమండి ఎవరైనా ముందు సేవ చేయాలంటే పౌలు రాసిన పత్రికలు నేను అంటాను 1000 సార్లు చదువు అయ్యా అంటే. ఏమంటే 1000 సార్లు చదువు, అసలు సేవ అంటే ఏంటిది అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మన జీవితం సరి చేసుకుందాం, మన బ్రతుకుని సరి చేసుకుందాం, మన కోరికలు మన ఆశలను సెలువేసుకొని క్రీస్తు హృదయానుసారంగా మనం జీవించి మన ప్రవర్తన విధములు, మన జీవిత విధములు పవిత్రముగా ఉందాం. ఈ స్థలం ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, తిండిపోతులుగా నిద్రపోతులుగా కామముతో కామవేషణలుగా ఏముండకుండా పవిత్ర హృదయం కలిగి, శుద్ధ మనసు కలిగి, విశ్వాసముతో, నీతితో, పవిత్రతతో నిన్ను వెంబడించేవారు ఉండటానికి సహాయం చేయి. అవునన్నా, ఈ లోకమును గతించిన లోక కార్యములు గతించు. నీ వాక్యము నిరంతరము, వాక్యముని చేసిన వాడు నిరంతరము జీవించునుగా. నీ వాక్యమును మేము పాటించేవారుగా, నీ వాక్యముతో మా హృదయమును నింపుకునేవారుగా,
నీ వాక్యములో నుంచి వచ్చిన పవిత్రతను మేము జీవించి నిన్ను మెప్పించే బ్రతుకులు బ్రతుకుతానికి సహాయం చేయి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండమన్నావయ్యా. మాకు అది నేర్పు నాయన. మా కోరికలు, మా ఆశలు, మా వాంఛలు సులువు వేసుకుంటాను. ఇతరుల జోలికి పోకుండా మా సంగతిని మేము నీకు జవాబుదారులుగా ఉన్నామని ప్రతి ఒక్కరూ వారు నీకు జవాబుదారిగా ఉన్నారని గమనించి మా ప్రవక్తని సరిచేసుకుంటూ మేము అయ్యా వెద్దుల వలె లేకపోతే సోంబేరి వలె కాకుండా చురుకైన వారుగా పని చేసుకొని అనేక మందిని నాయన సహాయం చేసే వారు ఉంటానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవునితో మాట్లాడి ఉంటే మాకు తెలియపరచండి. కొంచెం కఠినంగా ఈరోజు వాక్యం వెళ్ళింది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది కఠినమా లేకపోతే సాఫ్ట్, అది కాదు. దేవుడు మనకు కొన్నిసార్లు మన హృదయ స్థితిని బయట పెడతాడు. సో ఈరోజు జోసెఫ్ ప్రకాష్ లేకపోతే ఇంకో ప్రకాష్ అది కాదు ముఖ్యం. దేవుడు మనతో మాట్లాడాడు. కొన్ని మాటలు నాకు కూడా అది తగినవి. సో మన దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుందాం, మనం సరిదిద్దుకుందాం, మన జీవిత విధానం మార్చుకుందాం, మనం దేవుని మీద దృష్టి పెడదాం. మనం అన్ని జనుల వలె కాక ప్రభుకి ఇష్టానుసారంగా పవిత్రమైన జీవితం జీవిద్దాం. మరి మీ ప్రార్థన అవసరాలు మేము పంపిస్తున్నారు, ఎంతోమంది మీకోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ఇంకోటి పంపించండి, మీ పేరు, ఊరు, మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ కాల్ చేయండి. మీకోసం ప్రార్థిస్తానికి ఇష్టపడుతున్నాం. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. మీ కుప్పలు మీరు పంపించవచ్చు. నా స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారంగా మీరు పంపించండి. మా దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.